నమస్తే టీవీ9 వీక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే వసంతం, కాలానికి చిక్కని నిత్య యవ్వన అనుభవం. ఆ గాన గంధర్వుడికి తప్ప అదెవరికి సాధ్యం? అందుకే ఎప్పటికీ నిలిచిపోయే ఆ నవ యవ్వన పాటల పరవశాన్ని మనకు అందించడానికి టీవీ9 స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ గాయకులు, నటులు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత ఎస్పి చరణ్. రండి, గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తనయుడికి సాదరంగా ఆహ్వానం పలుకుదాం. నమస్కారం అండి చరణ్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఉగాది అనగానే ఒక కొత్తదనం స్టార్ట్ అవుతుంది, సంథింగ్ ఫ్రెష్ ఈస్ గోన్ స్టార్ట్ అండ్ హ్యాపెన్ అనే ఒక పాజిటివ్ స్పిరిట్తో మనం అంతా స్టార్ట్ చేస్తాం. సో ఈ ఉగాదికి మీరేం కాంక్షిస్తున్నారు? ఇంతవరకు ఇట్స్ బిన్ గుడ్ సో ఫార్. దాంట్లో ఏ మార్పు లేకుండా ఉంటే చాలు అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా మరి హోప్ఫుల్లీ ఈ ఇయర్ ఎండ్కి నాన్నగారి మెమోరియల్ అయిపోతుందని అనుకుంటున్నాను. అది అయిపోతే ఐ థింక్ దట్ విల్ బీ నాకు ఒక పెద్ద రిలీఫ్ ఉంటుంది. అండ్ నాన్నగారి ఫ్యాన్స్ అందరికీ ఐ వాంట్ టు ఓపెన్ ఇట్ అప్ దిస్ ఇయర్. ఓ నైస్. ఎంత త్వరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇయర్ ఎండ్ అవుతుంది అనుకుంటానండి. అవునా? సో నైస్. అండ్ మన ఫస్ట్ సెగ్మెంట్, ఓకే, మీ సినిమా పేరే లవ్ యువర్ ఫాదర్. యా. సో లవ్ యువర్ ఫాదర్ అనే టైటిల్ వినగానే ఫస్ట్ మీకు కలిగిన అనుభూతి? ఈ సినిమా చేయాలనిపించింది. అండ్ డైరెక్టర్ గారు నరేట్ చేసిన చాలా వరకు సీన్స్ నాకు రిలేట్ అయినాయి. అండ్ ముందు కథ విన్నాను, దాని తర్వాత సినిమాకి టైటిల్ ఏంటని అడిగా. దాని తర్వాత చెప్పారు లవ్ యువర్ ఫాదర్ అని. అండ్ కథ విన్నప్పుడే చేద్దాం అనుకున్నాను. టైటిల్ విన్నాక కన్ఫర్మ్డ్గా చేస్తున్నాను అనిపించింది నాకు. అండ్ చాలా సన్నివేశాల చిత్రంలో కూడా చాలా క్లోజ్ టు మై హార్ట్. చాలా వరకు ఐ హ్యాడ్ టు హోల్డ్ బ్యాక్ యువర్ టీయర్స్. దట్ వాజ్ దేర్, బట్ ఆల్సో ఐ హ్యాడ్ టు షట్ హిమ్ ఆఫ్. ఎందుకంటే ఇట్ వాజ్ గెటింగ్ టూ హెవీ అనమాట. సో కాన్షియస్గా నాన్నగారిని స్విచ్ ఆఫ్ చేసేసి ఐ హ్యాడ్ టు డూ పర్ఫార్మెన్స్. కానీ ఇప్పుడే కాపీ కూడా చూశాను, అక్కడక్కడ నాకే నాన్నగారి వాయిస్ వినపడుతూ ఉంటుంది నేను చెప్పిన డబ్బింగ్లో. అండ్ హౌ దే హ్యాడ్ ప్రాసెస్డ్ ఇట్. కొడుకుతో యూనో సాఫ్ట్గా మాట్లాడేటప్పుడు, వాడిని కొంచెం లైట్గా మందలించేటప్పుడు నాకు నాన్నగారు మాట్లాడుతున్నట్టుగానే అనిపించింది అనమాట నాకు. సో లైఫ్ ఇట్స్ బికమ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నిజంగా అంటే మీరు ఇప్పుడు ఫాదర్ స్టెప్లోకి, ఆ షూస్లోకి వెళ్ళి అక్కడి నుంచి మీరు మిగిలిన చేయడం అన్నది. మళ్ళీ ఫాదర్ రోల్ చేస్తానని నాకు తెలీదు, బట్ యా మంచి క్యారెక్టర్ అయితే డెఫినెట్గా చేస్తాను. ఓకే, బాలు గారికి ఎప్పుడైనా ఐ లవ్ యూ నాన్న అని చెప్పారా? చాలాసార్లు. అంటే మరీ సినిమాటిక్గా ఓవర్ డ్రామాటిక్గా ఉండదు. దెర్ వేర్ సిచ్యువేషన్స్ వేర్ ఐ టోల్డ్ హిమ్ దట్. అండ్ వీ డిడ్ హగ్. There were a lot of moments in life quite emotional, and where he was there for me, support ga. Every time I had a problem and I went to him, and ayana daniki oka salaha ichinapudu, aa salaha nenu paatinchina tarvata adi sarigga jariginappudu, when there are so many moments like that. Okay, before we continue, మీ నాన్నగారికి ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే వాట్ ఈస్ దట్ స్ట్రైక్స్ యూ ఫస్ట్? 40,000 పాటల్లో ఒక పాట అంటే ఇట్స్ క్వైట్ డిఫికల్ట్. ఐ నో డెఫినెట్లీ. సరే, ఉగాది కాబట్టి ఉగాది నాన్నగారితో ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? చెన్నైలో మీ ఇంట్లో సందడి ఆ రోజు ఎలా ఉండేది? చిన్నప్పుడైతే నాన్న ఊర్లో ఉండటం అన్నది చాలా అరుదు. ఎప్పుడు బిజీగానే ఉండేవారు. ఉగాది అంటే ఎప్పుడు ప్రోగ్రాంలు ఏవో ఉంటాయి. పొద్దున్నే పచ్చడి, దేవుడికి దండం పెట్టుకోవడం, కలిసి భోజనం చేయడం, అంతే. బట్ బికాజ్ ఇంట్లో ఉన్నారు నాన్నగారు అంటే వీ లీవ్ ఇట్ టు హిమ్. ఆయన టైం అనమాట. ఇంట్లో ఉన్నారు అంటే ఆయన రెస్ట్ తీసుకోవడము, సినిమాలు చూడడము, లేకపోతే పుస్తకాలు చదువుకోవడము, పాటలు నేర్చుకోవడము, లేకపోతే పాటలు పాడటము, ఇట్లాంటి విషయాలు ఆయనకు వదిలేస్తాం. దట్స్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. ఏమైనా మంచి సినిమాలు, టీవీలో ఏమైనా మంచి సినిమాలు ఏమైనా వేశారంటే కూర్చొని అవి చూసి వాటి గురించి కామెంట్లు చేయడం,
వాళ్ళు ఎలా ఆ కాలంలో ఎలా యాక్ట్ చేశారు, ఎందుకు అలా డైరెక్ట్ చేశారు, ఈ కామెంటరీ పోతూ ఉంటుంది అనమాట. మేము నేరుగా ఊరికే సైలెంట్గా కూర్చొని సినిమా చూడం, ఎప్పుడు కామెంటరీలు జరుగుతూనే ఉంటాయి. కానీ సీరియస్లీ అంటే ఒక గాయకుడికి జనరల్గా మన పర్సెప్షన్ ఏంటంటే సింగింగ్ మీద మ్యూజిక్ మీద అవగాహన ఉంటుంది అని. కానీ బాలు గారు ఈజ్ లైక్ మల్టీ టాలెంటెడ్, ఆయనకి వేరీడ్ ఫీల్డ్స్ మీద పూర్తి అవగాహన పట్టు ఉంది. అందుకే మీరు చెప్తున్నట్టుగా ఆయన డైరెక్షన్ దగ్గర నుంచి సినిమా ప్రొడక్షను, మ్యూజిక్ డైరెక్షను, లేదా స్టేజ్ హోస్టింగ్, మాట్లాడేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎవరిని ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇలాంటి లోతైన అవగాహన చాలా ఏరియాస్ మీద ఉంది. అది ఐ థింక్ చాలామందిని కలుస్తారు ఆయన, అండ్ చాలా ఇంటరాక్ట్స్ని కలుస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, యూనో, అండ్ దట్స్ హౌ హీ పిక్స్ అప్ దీస్ థింగ్స్. యూనో, హీ రీడ్స్ పీపుల్, he talks to them, and వాళ్ళ దగ్గర నుంచి he gets lot of information, and he's got a memory power that is amazing. మీకు తెలిసే ఉంటుంది, స్వరాభిషేకం అవి చూసినప్పుడు ఎన్ని కథలు చెప్తారు. ప్రత్యేకంగా ఆ ఫ్లూట్ వాయించిన విద్వాంసుడు ఎవరు, ఆయన గురించి వాళ్ళ ఆ రికార్డింగ్ జరిగినప్పుడు ఏం జరిగింది అన్నంత డీటెయిల్కి వెళ్ళి ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ దట్ వాస్ ద జీనియస్ ఆఫ్ దట్ మ్యాన్. దట్స్ వై హీ ఈజ్ హూ హీ ఈజ్. ఎగ్జాక్ట్లీ. సో బాలు గారి కొడుకు అన్నది దీన్ని టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్లా చూస్తే, ఒకటి ఇట్స్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్, ఒక లెజెండరీ సింగర్ కొడుకు. ఇంకోటి ఇట్స్ ఎ బిగ్ బ్యాగేజ్, ఎందుకంటే యూ హ్యావ్ టు లివ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్స్, ఆయన స్థాయిలో పర్ఫామ్ చేయాలి, ఎట్సెట్రా ఎట్సెట్రా చాలా ఉంటాయి మీకు కూడా. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? I only saw one side of the coin. I didn't see the other side. The disadvantage part and the baggage part is what I saw. అవకాశాలు దొరుకుతాయి, కరెక్టే, పాడటానికి అవకాశము. కానీ బాలుగారి కొడుకు అయితే పాడతాడు కదా, పాడాలి కదా అన్న ఒక అసంప్షన్. అంటే మామిడి చెట్టుకి ఏం కాస్తుంది, మామిడికాయ కాస్తుంది. సో అట్లా బాలుగారు కూడా కంటే పాడాలి కదా, ఈ ఫిక్సేషన్ అన్నమాట. బట్ ఇట్ నీడ్ నాట్ ఆల్వేస్ బి, కానీ మీ విషయంలో జరిగింది కాబట్టి జరిగింది అడ్వాంటేజ్. కానీ ఏంటంటే నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యేటప్పటికి నాకు 35 ఏళ్ళు అయిపోయింది ఇండస్ట్రీలో పాడటం మొదలెట్టి. సో నేను ఫస్ట్ సాంగ్ నేను పాడేటప్పుడు నాన్న 35 ఏళ్ళ అనుభవం నా గొంతులో ఆ ఒక పాటలో ఎదురు చూసారనమాట. ఏదైనా పాట పాడిన తర్వాత అది రేడియోలో వస్తే అది నా పాటని ఆయన గుర్తిస్తే అప్పుడు వచ్చి అక్కడ కొంచెం ఫ్లాట్ అయింది, నెక్స్ట్ టైం నువ్వు అయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చొని కరెక్షన్లు చేసుకో, అది ఫైనల్గా బయటకు వచ్చేటప్పుడు తర్వాత నీ పేరే చెడుతుంది, అందుకని నువ్వు యూ మేక్ షూర్ యూ డూ దట్ కరెక్షన్. దీస్ థింగ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. యూనో, సో ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ కూర్చోవాలి, ఏమైనా తప్పులు ఉంటే మనం వెళ్ళి మళ్ళీ పాడి మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉందిగా టెక్నాలజీ ఉందిగా, మాట పంచ్ చేసుకోవచ్చు అనమాట. ఐ థింక్ దోస్ వర్ ద లిటిల్ థింగ్స్ దట్ యునో ఐ గాట్ ఫ్రమ్ హిమ్ యాజ్ ఫార్ యాజ్ మై మ్యూజిక్ కెరియర్ ఇస్ కన్సర్న్. సో ఇది డెఫినెట్గా నాకు ఐ వర్క్ హార్డ్. సో అందుకని నేను ఐ వుడ్ థింక్ దట్ ఇట్ వాజ్ అ డిసడ్వాంటేజ్ ఫర్ మీ ఓన్లీ. బ్యాగేజ్ అయితే మనకు హెవీ లోడ్, ఎక్సెస్ బ్యాగేజ్. బట్ అంటే మీరు ఇంత ప్రెషర్తో పర్ఫామ్ చేసినప్పటికీ మీ మ్యూజిక్తో ప్రేక్షకులందరికీ మాత్రం ప్లెజరే ఇచ్చారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ అండి. డెఫినెట్గా నాకంటూ వీడి వాయిస్కి మెలడీ బాగుంటుందని చెప్పి మణిశర్మ గారు కానివ్వండి, కీరవాణి గారు కానివ్వండి, ఆర్పి పట్నాయక్ గారు కానివ్వండి, వందే మాత్రం గారు కానివ్వండి, డిఎస్పి కానివ్వండి, ఎవరైనా సరే వీడికి నాకు అంత హెవీ సాంగ్స్ లాగా కాకుండా నాకంటూ ఈ గొంతుకి జస్టిఫై చేసేటట్టుగా మెలడీస్ బాగుంటాయని వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేసి నాకు అట్లాంటి పాటలు ఇచ్చినందుకు ఇప్పటికీ నిలిచిపోయేలాంటి పాటలు అట్లాంటివి. సో ఇట్స్ లైక్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు మై మ్యూజిక్ డైరెక్టర్స్. అంటే నాకు డౌట్ వచ్చింది, ఇంత అద్భుతంగా పాడతారు, మీరు పాడిన పాటలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి, మేమంతా చాలాసార్లు విన్న పాటలు. అలాంటిది మీకు సంగీతం పట్ల అంత ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఏం చేద్దాం అనుకున్నారు? వాట్ interested you? So I wanted to be a combination of a production house and a unit with multiple technologies, cameras, ఇవన్నీ అనమాట. సో అలాగా స్లోలీ ఐ ఇవాల్వ్డ్ ఇన్ టు ఎ ప్రొడ్యూసర్. ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాకు కమల్ హాసన్ గారి డేట్ కావాలి, రజనీకాంత్ గారి డేట్ కావాలని ఎప్పుడు అడగలేదు. ఐ వాజ్ మోర్ ఆఫ్ అ స్టోరీ పర్సన్. కథ మెయిన్ ప్రాధాన్యం, దానికి ఎవరు ఉండాలి అది ముఖ్యంగా పెట్టుకొని ఐ డిడ్ ఫిల్మ్స్. ప్రేక్షకులంతా చూస్తున్నారు, చరణ్ గారిని కూర్చోబెట్టి మాటలేనా పాటలు లేవా అని అడుగుతున్నారు. నాకు అది
కరెక్టే, కానీ మీరు ఇప్పుడు ఉగాది స్పెషల్ అనగానే మీరు దానికి కొంచెం ప్రత్యేకంగా అంటారు. నేను కొంచెం ఆలోచించాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. మరి తప్పదు కదా, ఆలోచించగలిగిన వ్యక్తే కాబట్టి అప్పుడప్పుడు మనం మెదడుకు పదును పెట్టుకోవాలి, కొంచెం చేయాలి కదా. తప్పదు. సరే, లెట్స్ మూవ్ ఆన్ టు సెకండ్ సెగ్మెంట్ విచ్ ఇస్ పాటల షడ్రుచులు. సో 16 భాషలు, 40,000కు పైగా పాటలు. భాష ఏదైనా ఆ పాటల్లో బాలుగారి పట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన హావభావాలు సరికొత్తగా పల్లవిస్తాయి. మనుషుల్ని కదిలించడం, మనసుల్ని కరిగించడం బాలుగారికి తెలిసినంతగా ఎవరికి తెలుసు? మరి బాలుగారి గురించి ఆయన గారాల బాలుడు చరణ్ కంటే ఇంకా బాగా ఎవరు చెప్పగలుగుతారు? మరి ఉగాది షడ్రుచులు మాదిరిగా వీరిద్దరి జీవితాల్లో ఆ 6 కోణాలను లేదా 6 ఎమోషన్స్ ఏంటి అన్నది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మాటలు పాటల రూపంలో. ఫస్ట్ మన షడ్రుచుల్లో ఉండేవి మొదటగా మనందరం మాట్లాడుకునేది తీపి. సో పలుకు తేనెలూరే తెలుగు పాట ఎస్పీబీ గారి పాటల్లో లేదా మీ పాటల్లో చాలా మధురమైన పాటగా మీరు భావించే పాట, లేదా మీ పాటల్లో నుంచి మధురమైన పాట పాడండి. బాలు గారు మీకు చెప్పిన ఒక మధురమైన మంచి మాట ఏంటో కూడా చెప్పండి. ముందు పాట పాడేసి తర్వాత మాట్లాడుకుందాం. తీపి అన్నారా? తీపి. అలివేణి ఆణి ముత్యమా నీ కంట నీటి ముత్యమా ఆవిరి చిగురు ఇది ఊపిరి కబురు స్వాతివాన లేత ఎండలో జాజి మల్లి పూల గుండెలో. హాయిగా ఉంది, మధురంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మరి మంచి మాట బాలుగారు మీకు చెప్పిన ఒక మధురమైన మాట ఎప్పటికీ మీరు గుర్తు పెట్టుకునేది? ఒక టీవీ ఇంటర్వ్యూ, దాంట్లో సర్ప్రైజ్గా నాన్నగారి వీడియో. సారీ, మీరు ఎమోషనల్ అవుతున్నారు. నీడ్ సమ్ వాటర్? నో, ఐమ్ ఫైన్. సో సడన్గా ఆ వీడియో ప్లే చేశాను అనమాట. ఇట్ వాజ్ సర్ప్రైజ్ ఫర్ మీ. సో దాంట్లో హీ వాజ్ టాకింగ్ టు మీ, నథింగ్ ఇస్ లాస్ట్ నాన్న, ఇట్స్ ఓకే, యూ స్టిల్ హ్యావ్ టైమ్, యూ కెన్ డూ ఇట్ అని. ఇట్స్ వెరీ మోటివేషనల్, gave me strength to to go ahead, go further. So that was unforgettable what he said. We can see how much you miss him. ప్రేక్షకులుగా మాకే వారు లేరు అంటే చాలా సందర్భాల్లో షాక్ అనిపిస్తుంది వారి పాటలు వింటుంటే. ఐ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ యూ ఫీల్. నేను ఐ సరెండెడ్ టు హిస్ మ్యూజిక్. ఎవరైనా నాకు వాయిస్ నోట్లు పంపిస్తారు, నాన్నగారు నాతో ఇలా మాట్లాడారు ఇవన్నీ, ఐ కెన్ నాట్ లిసన్ టు దమ్ ఎట్ ఆల్. ఇప్పటికీ ఎమోషనల్ అయిపోతామని. ట్రూ, ఐ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్. ఓకే, అక్కడి నుంచి నెక్స్ట్ రుచిలోకి వచ్చేద్దాం. 6 రుచుల్లో పుల్లన. మీ మూడ్ డైవర్ట్ చేయాలంటే ఇదే సెలెక్ట్ చేసుకోవాలి, ఈ రుచి అని నాకు అనిపించింది. ఎందుకంటే పులుపు అంటే ఎట్లాంటి పాటలు వస్తాయి? కొంచెం అల్లరి పాట, సరదా పాట. కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సొగ్గాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశమున్నవాళ్ళు రారీ. ఓకే, సో ఇక్కడ మీరు మీ నాన్నగారు కలిసి చేసిన ఒక చిలిపి పని మాకు చెప్పండి. స్టేజ్ ఎక్కితే చిలిపే. అక్కడ ఒక్కచోటే వేర్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. అక్కడ తండ్రి కొడుకు అన్న ఆ బ్యారియర్ బ్రేక్ అయిపోతుంది నాకైతే అట్లీస్ట్. అండ్ హీ లెట్స్ మీ బీ. అండ్ ఆయనతో ఒకసారి యుఎస్లో ఏదో ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు నాన్న వరుసగా 3 పాటలు పాడితే నాకు ఒక పాట, ఆయన మళ్ళీ 3 పాటలు. అండ్ చాలామంది సింగర్స్ ఉన్నారనమాట, అందరి పాట నాకు ఒక పాట 2 పాటలు. షోలో 5 పాటలు నాకు వచ్చేవి. ఆబ్వియస్లీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కాబట్టి ఆయన 15 పాటలు ఆయన పాడాలన్నమాట. మొత్తం 30 పాటలు ఉంటే 15 పాటలు ఆయన పాడితే మిగిలినవన్నీ అందరం ఎలా పంచుకున్నట్టు. సో అప్పుడు నేను స్టేజ్ ఎక్కినప్పుడు ఐ థింక్ ఆడియన్స్ వర్ కాలింగ్ అవుట్ ఫర్ ఎస్పీబీ అండ్ అండ్ సంథింగ్ లైక్ దట్. అండ్ నేను క్రౌడ్తో ఏదో మాట్లాడుతుంటే లోపల నుంచి ఆయన మైక్ పట్టుకొని ఆన్ చేయమని చెప్పి
ఆయన హీస్ ఇంటరాక్టింగ్ విత్ మీ ఫ్రమ్ బ్యాక్ స్టేజ్ అనమాట. ఓ నేను అన్నాను, మాస్టర్ ఇంతసేపు మీరు స్టేజ్ ఎక్కి పాడారు కదా, కొంచెం రెస్ట్ తీసుకోండి, ఆ గొంతుకి కొంచెం రెస్ట్ తీసుకుని కూర్చోండి అనగానే ఆయన అల్లరిగా కోపం వచ్చినట్టుగా వచ్చి, ఏంట్రా మాట్లాడుతున్నావు నా దగ్గర నువ్వు, అసలు ధైర్యం ఎంత ఎట్లా అయితే నువ్వు ఇట్లా మాట్లాడతావు. కాయలవ్ చెడు కూడా పాడుతున్నాను అనమాట. అందరూ అల్లరి చేస్తుంటే ఆడియన్స్ అందరూ అల్లరి చేయగానే, నా పాట పాడగలరా, మీ పాటలు మేము పాడుతున్నాం కదా, నా పాట మీరు పాడగలరా, ఏం పాటరా అన్నారు. కాయలవ్ చెడు పెట్టు రెడీ అని చెప్పగానే పల్లె పాడేశారు. ఇంకా జనం అంతా అసలు రెచ్చిపోయారు అనమాట. ఇంకా ఐ హ్యాడ్ టు గెట్ హిమ్ ఆఫ్ స్టేజ్. చాలు మీరు పాడింది నాకు దొరికి 4 పాటల్లో మీరు కూడా పాడేస్తే నాకు ఇక్కడ అవకాశం దొరుకుతుంది, వెళ్ళని చెప్తే నేను వెళ్ళనంటే నేను ఐ వాజ్ పుషింగ్ అమౌంట్ అనమాట. ఇట్స్ ఇన్ సోషల్ మీడియా ఆల్ ఓవర్ ద ప్లేస్. దట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ క్యూట్ మూమెంట్స్. తర్వాత రెహమాన్ గారు ఒక పాట ఆ పాట ఇద్దరం కలిసి ఎప్పుడు పాడతాం స్టేజ్ మీద. ఆల్మోస్ట్ ఆల్ షోస్ మేము ఇద్దరం ఉన్నామంటే వీ డూ దట్ సాంగ్. అది పాడినప్పుడు ఆయన తెలుగులో హిందీలో ఆయన పాడతారనమాట. నేను ఎప్పుడూ ఐ విల్ ఓన్లీ సింగ్ తమిళ్ అనేవాడిని. ఆయన వేసే సంగతికి నేను ఒక కౌంటర్ సంగతి వేస్తే ఎలా చూస్తాడు, అలా నెత్తి మీద కొడతారు. అండ్ హిజ్ అప్రిసియేషన్ టు మీ అనమాట. సో యా, ఐ మిస్ గెటింగ్ ఆన్ స్టేజ్ విత్ హిమ్. అక్కడే అల్లరంటే అక్కడే. అని ఆయన అంత పెద్ద సింగర్ అయినా మిగిలిన తోటి సింగర్స్ అందరికీ అంత ఈజీ ఇస్తారు కదా స్టేజ్ మీద. ఎవరు కూడా అసలు ఆయన పక్కన భయపడడం అమ్మో అనుకోవడాలు ఉండవు అస్సలు. ఎవ్వరు ఆయన దగ్గర ఏదో ఒక అన్నయ్యో, ఒక బాబాయో, ఒక మావయ్యో ఇట్లా ఆయనతో ఒక రిలేషన్షిప్ లాగానే ఉంటారు. నాకు అసలు ఈ తెలుగులో ఇది ఇండస్ట్రీలో ఉన్న సింగర్స్ని చూస్తే మటుకు నాకు కోపమును అసూయ. ఎందుకంటే వాళ్ళు స్పెండ్ మోర్ టైం విత్ నాన్నగారు దెన్ ఐ డిడ్. యా, అట్లా హీ పిల్లలతో ఒకటైపోతారు ఆయన. నైస్. మన నెక్స్ట్ రుచి ఉప్పు. ఉప్పు లేనిదే ఏ వంటకం కూడా కంప్లీట్ అవ్వదు, రుచే ఉండదు. సో బాలు గారి కెరియర్లో కానీ మీ కెరియర్లో కానీ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ సాంగ్స్ నాన్నగారి కెరియర్లోదే శంకరాభరణం. ఎలా హిట్ చేంజ్ హిజ్ కెరియర్ అనేది అందరికీ తెలుసు. 1980లో ఆయన ఆ సినిమా రిలీజ్ అయ్యి అండ్ ఇట్ టుక్ హిమ్ టు అనదర్ లెవెల్ ఆఫ్ సింగింగ్ అండ్ ద నేషనల్ రికగ్నిషన్, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఆయనకు వచ్చింది. సో శంకరాభరణం. ఎస్. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము శంకరాభరణము శంకరగళనిగళము శ్రీహరిపద కమలము రాజరత్న మాలికా తరళము శంకరాభరణము శంకరాభరణము. ఇప్పుడు పాడింది చరణ్ గారేనా? నాకు బాలు గారి వాయిస్ వినబడింది. చూసారా మరి? ఇక్కడ వింటుంటే నాకు, బికాజ్ నేను లైవ్లో ఇలా వింటున్నాను కదా విత్ ద ఈకో అండ్ ఆల్, ఇట్స్ ట్రెమెండస్. I don't know what to say. ఓకే. లైఫ్లో మీరు చెప్పినట్టుగా కెరియర్కి సంబంధించి మీకు చాలా డౌట్స్, ఎటు వెళ్ళాలి అన్న డౌట్ ఉన్నప్పుడు మీ నాన్నగారు మీకు ఇచ్చిన లవణం లాంటి సలహా? నీకు ఏది నచ్చితే అది చేయనన్నా, ఐఎమ్ దేర్ ఫర్ యూ. సో ప్రొడక్షన్ హౌస్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, యూనో ఒకసారి కొన్నిసార్లు అయితే అమ్మాయి అయితే నువ్వు ఏం చేయొద్దురా, ఊరికే కూర్చో, నాన్న నీకు డబ్బులు ఇమ్మని చెప్తాను నీకు నెల అన్నాను. ఏ మనిషి అలా బతుకుతాడా అమ్మ, అసలు నా వల్ల కాదు, నేను గో టు వర్క్, ఏదో ఒకటి నేను వెతుక్కుంటాలే, నేను పని చేస్తానులే అనేవాడిని అనమాట. నైస్. మూవింగ్ ఆన్, మన నెక్స్ట్ రుచి కారం. తెలుగువారికి కారం అంటే ఎంత మమకారం మనందరికి తెలిసిందేగా. సో కారం అనగానే ఒక మంచి గుంటూరు మిర్చి కారం, గుంటూరు కారం లాంటి ఒక పాట, అంటే నా ఉద్దేశం ఒక మాస్ నెంబర్. ఈ పేటకు నేనే మేస్తిరే, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిట పెన్నిధి. కాయ కష్టం ఎరగని వాళ్లకు ఖబర్దారు దస్తే నేనే మేస్తిరి. నేనే ముఠా మేస్తిరి. థ్యాంక్ యూ.
వావ్, లవ్లీ లవ్లీ. నేను ఈ సాంగ్ పాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేశారు? ఏమో ఏం పాడతారు ఏదనుకుంటారా అనుకుంటూ వెయిట్ సార్ చేస్తున్నా. మాస్ అంటే చిరంజీవి గారేనా కదండి. అంతే. ఆయన పాట రాకపోతే అలాగే చెప్పండి. తమిళ్లో ఒక రజనీకాంత్ అంటే తెలుగులో ఒక చిరంజీవి. అంతేగా. మీ ఇల్లు చిరంజీవి గారి ఇల్లు కూడా ఎదురెదురేట కదా, ముందు వెనక. ముందు వెనక. ఓకే ఓకే. మా కాందార్ నగరు చిరంజీవి గారిది పెరియార్ రోడ్. అంటే మాకు మధ్యలో ఒక మెయిన్ రోడ్ ఉందన్నమాట. ఆ రోడ్ క్రాస్ చేసి ఫస్ట్ రైట్ తిరిగితే కృష్ణ గారి ఇల్లు, కృష్ణ గారి ఇంటికి ఆపోజిట్ చిరంజీవి గారి ఇల్లు, విజయనిర్మల గారి ఇల్లు యాక్చువల్గా. సో అందరూ పూర్ణోదయ క్రియేషన్స్ వారి ఏడిది నాగేశ్వరరావు గారు వాళ్ళ ఇటు పక్క అయితే, అల్లు అరవింద్ గారి ఇల్లు ఇటు లెఫ్ట్ సైడ్లో, శేఖర్ బాబు గారు వాళ్ళ ఇల్లు ఇటు పక్క ఈ వీధిలో రైట్ సైడ్. సో ఇట్ వాజ్ వెరీ క్లోజ్ నిట్ ఆ కాలంలో. సినిమా ఫ్యామిలీ, సినిమా ఫ్యామిలీస్ అంతా. కానీ మేము ఎప్పుడు ఎవరిని కలిసిందిలే. నాన్నగారే అది షూటింగుల్లో రికార్డింగ్లో అలా కలవటం తప్ప అందుకని ఇంటికి రావటం వెళ్ళటం ఇట్లా అట్లాంటివి అసలు ఎప్పుడు ఆ కాలంలో అందరూ బిజీ కదా. అండ్ అందరూ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ వీ వర్ ది ఎల్డెస్ట్. నేను పల్లవి వర్ ది ఎల్డెస్ట్ అమంగ్ ఆల్ ఆఫ్ దిస్ లాట్ అనమాట. సో వీ డెంట్ గెట్ అ ఛాన్స్ టు మీట్ అప్ విత్ ద చిల్డ్రన్. అర్జున్ గారు ఇప్పుడు అప్పుడు సైకిల్ తొక్కుకుంటూ కాందార్ నగర్లో మొత్తం తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. మేము క్రికెట్ ఆడుతుంటే జరుగు అట్లా వెళ్ళిపో అంటూ ఉండేవాళ్ళని. బట్ యా, ఇట్ వాస్ ఫన్ టైమ్స్ దోస్ డేస్. ఓకే, నైస్. ఇలాంటి మెమరీస్ కూడా మాకు షేర్ చేసుకుంటున్నందుకు. సో మనం కారం గురించి ఒక పాట పాడుకున్నాం. అయితే మీ నాన్నగారు మీ మీద ఎప్పుడైనా కటువుగా అరిచిన సందర్భం, కోప్పడిన సందర్భం? నథింగ్ దట్ స్టిక్స్ ఇన్ టు మై హెడ్ అండి. ఎందుకంటే ఆయన అట్లాంటి మనిషి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్టూపిడ్ అన్నారంటే ఆయన చాలా కోపంలో ఉన్నారని అర్థం. అంటే ద వర్స్ట్ ఆయన నోట్లో నుంచి రాగలిగేది ఏంటంటే స్టూపిడ్. మామూలు వాళ్ళకి కామన్గా వచ్చేస్తూ ఉంటుంది. ఆయన ఆ మాట యూజ్ చేశారు అంటే యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ఆర్ యువ్ డన్ సంథింగ్ రాంగ్. ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నా కూడా, ఇంకెవరినైనా కూర్చుని ఇంటరాక్ట్ చేస్తున్నా కూడా ఈ మాట వచ్చిందంటే మటుకు యూ బెటర్ గెట్ అవుట్ ఆఫ్ దట్. కానీ అది ఎక్కువసేపు ఉండదు. అది అలా అనేస్తారా, దాని గురించి ఏదైనా మాట్లాడతారా, అడ్వైస్ ఇస్తారా, దాంతో అయిపోతుంది. తర్వాత ఇంకేంటి సంగతులు ఇట్లాగే వచ్చేస్తారు అనమాట. భోంచేద్దామా, కాఫీ తాగుతావా, ఇట్లా కామ్ అయిపోతాడు ఆయన. అది ఎట్లా చేస్తారు? మంచి వాళ్ళ కోపం ఎక్కువసేపు ఉండదుట. అది ఆనెస్ట్ కోపం. అండ్ ద మోస్ట్ ఆనెస్ట్ పీపుల్. అండ్ దట్స్ వాట్ ఐ కీప్ సేయింగ్ మై సెల్ఫ్ ఆల్సో. నాకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఐఎమ్ వెరీ ఆనెస్ట్. మన నెక్స్ట్ రుచి వగరు. షడ్రుచుల్లో వగరు కూడా ఉంది. అంటే గొంతులో కషాయం లాగా. నాన్నగారు అంటే చాలా ఇబ్బందిగా ఉన్న అభిమానుల కోసం ప్రత్యేకించి చేసింది, లేదా కోవిడ్ టైంలో ఆయన ఒకవైపు ఆయన ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రేక్షకులందరూ కూడా కంగారు పడుతున్నప్పుడు ఆయన ధైర్యం చెప్పిన విధానం, ఇవన్నీ ఇప్పటికీ మాకు గుర్తుంటాయి. నాన్న వెన్ హీ వెంట్ ఆన్లైన్, ది ఐడియా వాస్ చాలా మ్యూజిషియన్స్కి వర్క్ లేకుండా ఉన్నారు అప్పటికే ఒక 6 months. అండ్ చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళకి ఏమైనా చేయాలి అనుకున్నాము. సో ఐ సజెస్టెడ్, నాన్న ఇలా మీరు ఆన్లైన్ వెళ్ళి పాటలు పాడి యూ థింక్ యూ కెన్ రేజ్ సమ్ ఫండ్స్ లైక్ దాట్, ఎలా చేద్దాంరా అన్నారు. సో దెన్ ఫేస్బుక్ లైవ్ చేద్దాం నాన్న, లైక్ వై డోంట్ యూ ట్రై టు డూ దాట్ అండ్ విల్ కాల్ ఫర్ ఫండ్స్ అండ్ ఫౌండేషన్ మన బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇద్దాం, లెట్ దెమ్ డిపాజిట్ ఇన్ టు దాట్ అండ్ దెన్ అవి మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం అందరికీ. అండ్ దట్ వాజ్ అవర్ వర్క్ లాక్డౌన్ టైంలో. ముందు ఆయన మాత్రం లైవ్ వెళ్ళేవారు, దాని తర్వాత హీ స్టార్టెడ్ ఆస్కింగ్ పీపుల్, మీకు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే మీరు పంపించండి నేను పాడతానని. అండ్ అది ఎంతవరకు అయిపోయింది అంటే ఈ ఆయన పీపుల్ రిక్వెస్ట్లు ఇట్ వాజ్ జస్ట్ ఫ్లడ్డింగ్ అనమాట. ప్రతిరోజు పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను ఆఫీస్లో ఉంటాను రా అని చెప్పి వెళ్ళిపోయి కూర్చొనేసి ఈ లిస్ట్ చూసుకొని ఏమేమి ఆయనకి తెలియవో ఇవన్నీ రాసుకోవడం, నేర్చుకోవడం, ఆయన పాత పాటలన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవటం, అవన్నీ వెతికి ఆన్లైన్లో ఎక్కడున్నాయి ఆ పాటలని చూసి తెప్పించుకొని అవి లిరిక్ రాయించుకొని అవి ప్రాక్టీస్ చేయటం. అండ్ 3 రోజులు ఇది జరిగేది, 4వ రోజు ఆయన రికార్డ్ చేసేవారు. ముందైతే ఐ వాజ్ రికార్డింగ్ దెమ్,
దాని తర్వాత ఆయనకే ఎలా రికార్డ్ చేసుకోవాలి సెల్ఫ్గా మీరే చేసుకోండి అన్న అంటే దెన్ హీ స్టార్టెడ్ రికార్డింగ్. ఏమైనా తప్పులు ఉంటే కరెక్షన్స్ ఉంటే నాకు చెప్పేవారు, రే ఇక్కడ కొంచెం కరెక్షన్ ఉంది అది మళ్ళీ పాడాను, నువ్వు అది ఎడిట్ చేసి నువ్వు నాకు సెట్ చేసి ఇచ్చేసాను. దీని గురించి నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను. సో లైవ్ నుంచి దెన్ వీ ప్రీ రికార్డెడ్ అండ్ దెన్ వీ స్టార్టెడ్ పోస్టింగ్. అండ్ దాదాపు ఒక 25 లక్షల దాకా వి కలెక్టెడ్ అండ్ ఈ డిస్ట్రిబ్యూటెడ్. ఐ డోంట్ రిమెంబర్ ఎంతమందికి ఇచ్చామనేది నేను ఇప్పుడు దాని తర్వాత ఆలోచించి దాన్ని డాక్యుమెంట్ చేయలేదు నేను. బట్ దిస్ బికేమ్ అ రొటీన్ అండ్ టఫ్ ఇయర్ అండి. దట్ వాజ్ అ బ్లడీ టఫ్ ఇయర్ ఫర్ మీ అండ్ ద ఎంటైర్ ఫ్యామిలీ యాక్చువల్లీ. ఒకే ఒక వగరు లాంటి పాట అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి నేను పాడలేను, ఎందుకంటే అగైన్ ద ఎమోషనల్ కోషంట్ ఆఫ్ ఇట్. నేను ఇందాక చెప్పినట్టుగా నేను తలచిన అదే నేను అదే చాలా నాకు అది చాలా వగరు. ఎందుకంటే అంత మెమరీస్ ఉన్నాయి ఇది నాన్నగారితో నేను స్టేజ్ మీద పాడింది. ఇప్పటి వరకు నేను స్టేజ్లో అది పాడలేకపోతున్నాను. ఎవరైనా ఈ సాంగ్ లిస్ట్లో ఇచ్చి ఇది పాడాల్సి వస్తుంది అని అంటే ఫస్ట్ స్ట్రైక్అవుట్ చేసేది ఆ సాంగ్. అది ఆ పాట అనేది రికగ్నైజ్ చేస్తాను, మీ అందరికీ తెలుసు, మీరు అందరూ హమ్ చేసుకోండి. సరే ఓకే ఓకే. మన ఆఖరి రుచి చేదు, ఎవరికి వద్దు చేదు, కానీ అది అంత మంచిది అంటే ఎవరికి ఇష్టం లేనది కాదు దీని అర్థం. ఓకే, మీ జీవితంలో అత్యంత చేదు ఘటన ఏంటి అన్నది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, దాని గురించి మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ అలాంటి ఒక పాట అంటే ఒక విరహ గీతం లేదా ఒక విషాద గీతం బాలుగారి గొంతుల నుంచి ఎన్ని పల్లవించాయో మాకు తెలుసు. మళ్ళీ ఇట్స్ అనదర్ ఎమోషనల్. నేను ఐడెంటిఫై చేస్తాను ఫుల్గా. నేను పాడలేను, కానీ ఎప్పుడు నాన్నగారి స్టేజ్ ఎక్కినప్పుడు ఈ పాట పాడితే ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టియర్స్. ఐ నెవర్ వాంటెడ్ హిమ్ టు సింగ్ దట్ సాంగ్, కానీ అది చెప్పి మీరు ఆ మూడ్ నుంచి బయటకు వచ్చేసేయండి. అంతర్యామి అలసితి సొలసితి అది నాకు అస్సలు నచ్చని పాట. అసలు అది జనాలకి ఎంత ఇష్టమో నాకు అంత కష్టం. ఓకే, బాలుగారి పాటలన్నీ నెమరేసుకున్నాం కదా, అండ్ ఈ రౌండ్ మీ పాటలు. ఓకే, పాటగా పల్లవించిన పదం. సో వసంత ఋతువుని సూచించే లాంటి పదాలు కొన్ని పదాలు ఇస్తాను. ఓకే, ఫస్ట్ వన్ చాలా వెరీ ఈజీ, మీరు లైక్ కేక్ వాక్లా ఉంటుంది. ప్రేమ చిగురించింది అనుకోండి, ప్రేమ మీకు ఇచ్చిన పదం ప్రేమ. ప్రేమతో మీరు పాడిన పాటల్లో నుంచి ఒక పాట. ఆ ప్రేమ అన్న మాట ఉండాలా పల్లవిలో? ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్, నేను ఉషా పాడింది మనసంతా నువ్వే సినిమాలో. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా, మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా, మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. థ్యాంక్ యూ. ఓకే, రెండో పదం అందం. ఇది మోస్ట్ ఫేవరెట్ సాంగ్. ఇంతందం దారి మళ్ళింద భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద, జగత్తు చూడని మహత్తు నీదెలే, నీ నవ్వు తాకి తరించి తపస్సిలా నిశీదులన్నీ తలుంచి తుషారానివా. వావ్. రాగాలు. ఎగిరే మబ్బుల్లోన పగలే వెన్నెల వాన, పలుకే నవ్వుల వీణ, గుండెల్లో సాగే రాగాలేవో. మీరు చెప్పింది నిజమేనండి, బాలుగారి పాటలు చాలా ఈజీగా అలా ఓకగా పాడారు. మీ పాటలు అడిసరికి నిజంగానే టెన్షన్ పడుతుంది ఎందుకో నాకు, ఎందుకంటే మీ పాటలు ఏం పాడుకోరు మీరు. నా పాటలు కూడా వినండి. పొద్దున్నుంచి రాత్రి దాకా రేడియో వేసినా అది నేను వెతుక్కుంటూ ఉంటాను అనమాట. ఎస్పీబీ పాట ఎక్కడ వస్తుందా అని, ఏ ఛానల్లో వస్తున్నా అక్కడ ఆగిపోతుంది. అది చెన్నై కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, వేర్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఇంట్లో ఉన్నా, నేను వర్క్ చేస్తూ ఉన్నా, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ ఎస్పీబీ సాంగ్స్. అండ్ నాది ఏదో వినపడితే
నా పాట వచ్చింది అనిపిస్తుంది అంతే తప్ప నేను వోంట్ గో సర్చింగ్ ఫర్ మై సాంగ్స్. అది ఎందుకో నాకు ఫిక్సేట్ అయిపోయింది అలా. ఓకే, నెక్స్ట్ అలలు. అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే నన్ను తడుతూ నెడుతూ నురగై కరిగే తనని తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే దరికే వస్తే లేదంటావే నగిల నగిల నగిలా హో బిగువు చాలి నగిల ఓహో నగిల నగిల నగిలా హో బిగువు చాలి నగిల ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలో వేడే పెంచే పడక కుదిరి కొనుకు పట్టి ఏదో కోరే నన్నే కాయలవ్ చెడు గుడుగుడు కన్నే ఉడుకుడు. నైస్. చినుకు పూలు. మీరు పాడారు, ఇప్పుడు హా అంటున్నారు. చినుకు పూల అది ఎలాగని మర్చిపోతాను నేను అసలు. ఎలా అండి మీరు ఎలా మర్చిపోతే? చినుకు పూలు ఎక్కడ వస్తుందో ఆలోచిస్తా, పాడుతూ ఉంటే వస్తుంది. లాభం లేదండి, మీరు కొంచెం బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చేయాల్సిందే. అంతేనంటారా? అంతే. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటె వలపుల ద్వారం వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే వావ్ అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. కానీ ఆ మాట ఫీమేల్ లైన్లో ఉంది, అది మేల్ లైన్లో లేదు. మాకెందుకంటే పల్లవిలో ఉందా లేదా బాగా బాగా హ్యాండిల్ చేశారు, ఫెంటాస్టిక్. మీరు హ్యాండిల్ చేశారు. ఓకే, అండ్ ఫైనల్ ఇంకొక వర్డ్ ఇస్తున్నాను. ఇది నాన్నగారు పాడిన పాటలో ఫస్ట్ వర్డే ఇస్తున్నాను, నామని. ఈ పాటలో నాకు నచ్చిన పాయింట్, సుఖాలతో పికాలతో ధ్వనించిన మధుదయం దివి భువి కళానిజం స్పృశించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరిన ఉగాది వేళలో గతించిపోవు గాథనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా. చూసారా, ఒక్క మాట కూడా మిస్ అవ్వలేదు. అది ఆయన ఇంపాక్ట్, ఆయన ప్రభావం. ఎగ్జాక్ట్లీ. నిజంగా నివాళి కోరిన ఉగాది వేళలో, ఈ ఉగాది వేళలో నిజంగా వారికి నివాళిగానే ఈ కార్యక్రమం. అంతే. వారి గురించి మాట్లాడడానికి మిమ్మల్ని మించిన మనిషి, రైట్ పర్సన్ ఇంకోరు ఉన్నారండి. చాలామంది ఆయన ఫ్యాన్స్, ఆయన భక్తులు చాలామంది హూ నో మోర్ అబౌట్ హిమ్ దెన్ మీ, బికాజ్ ఆయనతో అంత టైం స్పెండ్ చేసే అవకాశం కుదరలేదు కదా. అయినా కూడా ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యంగా ఆయన్నే మాకు పరిచయం కాదు, ఆయన నాన్నగారు లాగా కదా. సో నాన్నగారు అంటే సూపర్ హీరో ఎప్పుడు ఉంటారు, దానికి ఎప్పుడు ఒక కాన్వర్జేషన్కి టైం ఉంటుంది. కానీ ఆయనకి ఎప్పుడు మా గురించి టైం లేదు. హీ వాజ్ ఆల్వేస్ ఫర్ పీపుల్ అండ్ ఫర్ మ్యూజిక్, అండ్ హీ వుడ్ రాదర్ ప్రిఫర్ బీయింగ్ అవుట్ దేర్.
సో నాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కార్యక్రమాలు చేసేటప్పుడు మీలాంటి వాళ్ళని కలిసినప్పుడు మీకు ఆయనతో ఉన్న ఒక అనుభవం, ఆ కథలు మీరు చెప్తుంటే అవునా ఇలా జరిగిందా అని అప్పుడు తెలుస్తుంది అనమాట నాకు. ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళి ఏదో ఒక కార్యక్రమం అయిన తర్వాత వచ్చి ఇలా జరిగింది ఇవాళ ఇది ప్రోగ్రాము అట్లా ఇప్పుడు మాట్లాడింది లేదు. వీ డోంట్ సిట్ అట్ ద డిన్నర్ టేబుల్ అండ్ టాక్ అబౌట్ వాట్ హ్యాపెండ్ దిస్ ఈవినింగ్, సో వీ నెవర్ హ్యాడ్ ది ఆపర్చునిటీ ఫర్ దాట్. వీఆర్ నాట్ అ నార్మల్ ఫ్యామిలీ అండి. Some people are born for the people. అంతే. మా ఫ్యామిలీ వీవ్ కమ్ టు దట్ అండర్స్టాండింగ్. నాన్నగారు మనది కాదు, నాన్నగారు అందరివారు అలా. చరణ్ గారు, ఫైనల్ సెగ్మెంట్ ఈజ్ ర్యాపిడ్ ఫైర్. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్పీబీ గారి సినిమాల్లో మీ ఫేవరెట్? మయూరి, పడమటి సంధ్యారాగం, జైత్రయాత్ర. మూడు ఇష్టమే, కానీ ఇంకొకటి ఉంది తూర్పెళ్ళి రైలు. ఓ, నాకు దాంట్లో ఆ చీర సాంగ్ ఒకటి ఉంది, చాలా ఇష్టం. ఒకసారి. తెల్ల చీర కందం నువ్వేసివ్వాలే చిట్టమ్మ, నల్ల చీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మ, ఎర్ర చీర కట్టుకుంటే సందె పొత్తు నువ్వమ్మా, పచ్చ చీర కట్టుకుంటే పంట చేను సిరివమ్మా, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి, ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ. మీరు అసలు ఎంత ఆయన ఎంజాయ్ చేస్తున్నారు పాట. ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్నీ అవి దిగిపోతాయి నాకు ఇంకా ఎక్కువ. ఆబ్వియస్ అది. ఓకే, సెకండ్, ఎస్పీబీ నిర్మాతగా మీకు ఇష్టమైన సినిమా? ఆదిత్య 369, శుభ సంకల్పం, తెనాలి. శుభ సంకల్పం. ఓకే, ఎస్పీబీ కన్నడలో 1200 పాటలు పాడారు. ఆయనపై కన్నడిగుల అభిమానం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? గర్వంగా అనిపిస్తుంది. ఎవరికి పొందని ఆ ఆదరణ ఆయనకి లభించిందంటే అది ఒక స్టేట్ మొత్తం ఆయనకి దాసోహం. ఆయన పాటకి, ఆయన మాటకి, భాష తెలియకుండా భాష నేర్చుకొని ఆయన మాట్లాడేటప్పుడు ఒక కార్యక్రమమే జరిపేవారు, ఎద తుంబే హాడువను అని టీవీలో. అండ్ అంత కన్నడ మీద అంత పట్టు ఆయనకి ఎలా దొరికిందో, ఎలా నేర్చుకున్నారో ఆయన పాటలు పాడుతూ పాడుతూ పాడుతూ. రెండో పాటే ఆయన పాడింది కన్నడలో. ఏఆర్ రెహమాన్ గారు వాళ్ళ ఫాదర్ తీసుకుపోయి కన్నడలో ఆయన ఇంట్రడ్యూస్ చేశారంట మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర. సో అలా ఆయనకి సెకండ్ హోమ్. ఆయన అనౌన్స్ కూడా చేశారు ఏదో ఇంటర్వ్యూలో స్టేజ్ మీద, మళ్ళీ నాకు పుట్టుకంటూ ఉంటే నేను కర్ణాటకలో పుట్టాలి, ఒక కన్నడిగాగా పుట్టాలి అని. గ్రేట్ఫుల్ టు కర్ణాటక. ఓకే, ఎస్పీబీ బాలీవుడ్ సాంగ్స్లో మీకు బాగా ఇష్టమయ్యే సాంగ్? मैंने प्यार किया, साजन, हम आपके हैं कौन. पहला पहला प्यार है, पहली पहली बार है, जान के भी अनजाना ऐसा मेरा यार है, ओ पहला पहला प्यार है, पहली पहली बार है. ఇది పాపులర్ కాబట్టి ఈ పాట గురించి అంటున్నాను. ఇంకా ఏక్ హీ భూల్ అని ఒక సినిమా ఉంది ఆర్డి బర్మన్ గారి మ్యూజిక్లో. బేఖుదీ కా బడా సహారా హై, బేఖుదీ కా బడా సహారా హై, वरना दुनिया में क्या हमारा है, लोग मरते हैं मौत आने से. నాకు చాలా ఇష్టమైన పాట. బరువైన పాట. ఓకే, నటుడిగా ఎస్పీబీ సినిమాల్లో మీ ఫేవరెట్? ప్రేమికుడు, మిథునం, ఓ పాపాలాలి. ప్రేమికుడు. ప్రేమికుడు సరదా సరదాగా ఉంటుంది కాబట్టి యూ లైక్ దట్ వర్షన్ ఆఫ్ హిమ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్ ఈస్ ద వర్షన్, దట్స్ ద ట్రూ వర్షన్ ఆఫ్ హిమ్. యా, మాకు అదే అనిపిస్తుంది. ఓకే,
బాలు గారు తరచూ మీకు వినిపించే సామెత? మాట్లాడే టైం దొరికితే కదా. ఓకే ఓకే, బాలు గారి స్టైల్లో నెల్లూరు యాసలో ఏదైనా మాట చెప్పండి. వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. అదే నెల్లూరుకి వెళ్ళినప్పుడు ఎప్పుడు జరుగుతుంటున్నాయి. ఏందో బాగా నసపెడతా ఉండవు అంటుంటారు అన్నమాట. నేను వచ్చానని చెప్పు బో అంటారు. ఇట్లాంటి చిన్న చిన్నవి, అదే మనతో ఇంటరాక్ట్ అవ్వరు కదా ఆయన. మిగతా వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను పట్టిన కొన్ని విషయాలు అనమాట. ఓకే, ఎస్పీబీ గారు విశ్వనాథ్ గారి బంధం గురించి? చాలా అన్యోన్యంగా ఉంటారు ఇద్దరు. అసలు నాన్న పెద్దనాన్నగారికి ఇచ్చే ఒక మర్యాద కానివ్వండి, ఆయన చనువు నాన్నగారి దగ్గర ఒరే మణి మణి అనే పిలుస్తారు ఆయన. అంత చాలా క్లోజ్గా ఉండేవారు వాళ్ళిద్దరు. అండ్ నాకు వాళ్ళ వాళ్ళ రిలేషన్షిప్ వల్ల నాకు కలిగిన అడ్వాంటేజ్ ఏంటంటే మా పెద్దనాన్నగారితో అంత క్లోజ్గా ఉండేవాడు అనమాట. అమ్మగారితో పెద్దనాన్నగారితో వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒకళ్ళలాగానే నేను ఉండేవాడిని. చాలా చనువుగా, అసలు ఆయన కే విశ్వనాథ్ గారు అన్నట్టుగా నేను ఉండను ఎప్పుడూ. నిజంగా పెద్దనాన్నే ఆయనతో కూర్చొని కబుర్లు చెప్పడం, ఏంటి పెద్దనాన్న బాగున్నారా, ఎట్లా సంగతి, ఇట్లా మాట్లాడుతూ ఉంటాను అనమాట. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్స్, అండ్ నాన్నగారికి చాలా ఫేవరెట్ పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఇన్ హిజ్ లైఫ్. చాలా ఇద్దరు కలిసి చాలా వర్క్ చేశారు టుగెదర్. కే విశ్వనాథ్ గారి గురించి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి కే విశ్వనాథ్ గారు అంటే ఇట్ వాస్ సో హ్యాండ్ అండ్ గ్లవ్ దేర్ రిలేషన్షిప్, ప్రొఫెషనలీ అండ్ పర్సనలీ ఆల్సో. సో అట్లాంటి రిలేషన్షిప్ దొరకడం చాలా కష్టం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్లో మనం ఇళయరాజా గారి గురించి? ఇళయరాజా గారి గురించి ఒక మాట తప్పు మాట్లాడితే అప్పుడు వస్తుంది కోపం నాన్నగారికి. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు, నీకేం తెలుసు అసలు, వాట్ యు నో అబౌట్ హిమ్, లెట్ హిమ్ బీ ద వే హీ ఈజ్. అది వాడు అట్లాగే ఉంటాడా, అట్లాగే ఉండని, అయితే ఏంటి నీకేంటి, ఇంత ఆర్గ్యుమెంట్కి వస్తారు నాతో పాటు. అబ్బో, ఇళయరాజా గారి గురించి మటుకు అసలు ఏం అనకూడదు అనమాట. నైస్. అండ్ ఫైనలీ బాలు గారికి భారతరత్న రావాలని కోరుకుంటున్నారా? ఇది నేను నాన్నగారికి ఒక మెమోరియల్ కట్టాలన్నది నా కర్తవ్యం అనుకుంటున్నాను. నాన్నగారు చాలామందికి విగ్రహావిష్కరణలు చేయించారు దేశం మొత్తం. ఘంటసాల గారికి ఆయనకు సంబంధం లేని వాళ్ళ గురించి, మా తాతగారి గురించి ఆబ్వియస్లీ, అండ్ వాళ్ళకి చేరాల్సిన ఆ మర్యాద నాన్న ఎవరు గుర్తించలేదని చెప్పి ఆయన చేసిన కొన్ని విషయాలు. ఐ డోంట్ వాంట్ టు గో ఆస్క్ పీపుల్ ఫర్ వాట్ హీ డిజర్వ్స్. అందరికీ తెలుసు వాట్ హీ ఈజ్ అన్నది. నేను ఆయనకి మెమోరియల్ కట్టడం అన్నది ఇట్స్ మై లైఫ్స్ ఎయిమ్. ఐ నీడ్ టు డూ దట్. దట్ విల్ బీ మై లెగసీ. నేను నాన్నగారికి చేసిన ఒక విషయం అనేది అది. అండ్ రెండోది, నాన్నగారి నేను యాక్చువల్గా ఆ ఏరియాకే పేరు మారుద్దాం అనుకున్నాను, కానీ ఆ స్ట్రీట్ పేరు ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్ అని మార్చారనమాట. నాకు విగ్రహాలు పెట్టడం అనేది నాకు అంతగా నచ్చదు, ఎందుకంటే ఎవరు దాన్ని పరామర్శించరు. దాని తర్వాత వాటి మీద పక్షులు అవి పడుతుంటే ఎవరు క్లీన్ చేస్తారంటే మనం చేయలేము. చేస్తే అది నా ప్రైవేట్ ప్రాపర్టీలో నేను పెట్టుకోవాలి నాన్నగారి విగ్రహం. వచ్చేవాళ్ళు వచ్చి చూసి వెళ్ళి దండం పెట్టుకుంటే ఓకే. సో దట్ విల్ బీ అ పార్ట్ ఆఫ్ ది మెమోరియల్. యాజ్ ఫార్ as భారతరత్న is concerned, people know what he is and whether he deserves it or not. వాళ్ళు ఎవరినివ్వండి, నేను అప్లికేషన్ అయ్యాను. చరణ్ గారు, పుత్ర పరిష్వంగం చందనం కంటే చలన అన్నారు కాళిదాసు. సో బాలు గారు మీ విషయంలో అదే అనుభూతి పొందారని మేము నమ్ముతున్నాం. మిమ్మల్ని చూసి లేదా ఆయన వారసుడిగా మీరు సాధించింది చూసి బాలు గారు ఎలా ఫీల్ అయ్యేవారు, ఎలా గర్వపడేవారు? మీరిప్పుడు వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్న గాయకుడిగా అనాలో, లేకపోతే ఆల్రౌండర్గా, ఆయన వారసుడిగా మీపై ఎలాంటి బాధ్యత ఉందనుకుంటున్నారు? చాలా పెద్ద మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇట్ విల్ గివ్ నాకు ఒక మోటివేషన్ టు క్యారీ ఆన్. ఏమేం బాధ్యతలు ఉన్నాయంటే అండి, ఇంకా ఇల్లు ముఖ్యమైనది. అమ్మని చూసుకోవడం, ఇల్లు చూసుకోవడం, ఇట్స్ ద ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ దట్ ఐ హ్యావ్. ఇంకా ప్రొఫెషనల్లీ అంటారా, డెఫినెట్గా నాకు వచ్చే వర్క్ని నేను వాట్ ఐ క్యాన్ ఐఎమ్ టేకింగ్ ఇట్ అప్ అండ్ ఐఎమ్ డూయింగ్ ద డ్యూ డిలిజెన్స్. లివ్ ద లైఫ్ ద వే హీ లివ్డ్. He lived an exemplary life that everybody needs to follow who think that they are his fans.
I'm trying to do that. I am not what I was a few years ago. I am a more mature person and ప్రయత్నమే ఇది. నేను సాధించానని ఎప్పుడు అనలేము. సంగీతం నేర్చుకోవడం లేకపోతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా ఉండటం అన్నది ఇట్స్ అన్ ఓషన్. యూ కెన్ నెవర్ అచీవ్ ఇట్ అనమాట. యూ విల్ నెవర్ కంప్లీట్ ఇట్. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు బీ ద బెటర్ పర్సన్ దెన్ వాట్ ఐ వాజ్. సో అందరి సపోర్టు కావాలనుకుంటా, ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ కావాల్సి వస్తుంది. బట్ ప్రయత్నమే. వారు నడిచిన ఆ బాటలో మీ చరణాలు వేసుకుంటూ మీరు ముందుకు సాగడమే వారికి అది ఇచ్చే పెద్ద ఫుట్ స్టెప్. ఇక్కడ ఈ సైజు సరిపోవట్లేదు. అదే వెంకటేశ్వర స్వామి పాదం లేకపోతే ఆంజనేయ స్వామి పాదం ఉంటుంది చూసారా, దానికి మనం వెళ్ళి నిల్చుంటే కూడా సరిపోదు అనమాట. అట్లా తేడా. ఎనీవే ఇట్ వాస్ గ్రేట్ అండి టాకింగ్ టు యూ. ఈ ఉగాది సందర్భంగా మీకు ఒకటే చెప్పాలి, సంగీతం ఉన్నంతకాలం, సినిమా ఉన్నంతకాలం, సప్త స్వరాలు ఉన్నంతకాలం బాలుగారి పాట ఉంటుంది, అలాగే నిలిచిపోతుంది. తప్పకుండా అది ఆ నమ్మకం నాకుంది. నా తర్వాత కూడా ఆయన లెగసీ కంటిన్యూ అవుతుందని నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ పాడతా తీగక లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు పిల్లలు వాళ్ళ పాటలు పాడుతుంటే, చిన్నారులు పాడుతూ ఉంటే ఐ కెన్ రెస్ట్ పీస్ఫుల్లీ. ఇట్ వాస్ గ్రేట్ హ్యావింగ్ యూ ఆన్ ద షో అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు. నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ. అండ్ మీకు, మీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాలుకి పాట అంటే ప్రాణం. ఆ పాట కోసం తుది శ్వాస వరకు బతికారు. తెలుగు పాటని బతికించారు. మీ పాట కావాలి అంటే చాలు ఎక్కడికైనా వెళ్ళి చిన్నారులకు స్వరాలు నేర్పించి వారితో కలిసి పాడిన పాటల తోటమాలి బాలు. అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలు సంగీత స్రవంతిని చరణమై కొనసాగిస్తున్న చరణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రేక్షకులందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. టీవీ 9 ప్రేక్షకులందరికీ విశ్వవసు ఉగాది శుభాకాంక్షలు.